హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి చుడీ ప్యాంట్. ఇదిగోండి మెజర్మెంట్ ప్యాంట్ ఇచ్చారు, దాంతో చూపిస్తున్నాను. ఇదిగోండి మెజర్మెంట్ ప్యాంట్. ఈ అమ్మాయి చాలా సన్నగా అంటే సన్నగా ఉంటుందండి. అందుకోసం అని చెప్పి ఈ ప్యాంట్ వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చారు. అందుకోసం అని చెప్పేసి మన మెజర్మెంట్ ఎలా వేసుకోవాలి. ఇదిగో చూడండి, మీకు ప్యాంట్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత సన్నగా ఉంది అమ్మాయి. ఇదిగో చూడండి ఎంత సన్నగా వచ్చింది కాలు దగ్గర ఇదంతాను. ఇక మనం కూడా ఈ మెజర్మెంట్తో ఇప్పుడు మనం కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కాలు దగ్గర మనకు కింద ఓపెన్ ఉంటుంది కదా ఉక్సు పెట్టుకోవడానికి, దీనికి ఓపెన్కు ఇదిగోండి ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది. అంటే ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ 6 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి. ఇక ఇదంతా కూడా మనకు ఎంత వచ్చిందని అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ 4.5 వచ్చింది. ఇదిగోండి ఆ తర్వాత ఇక్కడ కూడా 4.5 వచ్చింది ఇక్కడ వరకు. ఇక మనకు ఇట్లా కాలు అంటే పైకి వచ్చిన కొద్దీ మెజర్మెంట్ పెరుగుతుంటుంటుంది. ఇదిగోండి ఇక్కడ 5.5 వచ్చింది, 6 వరకు వచ్చింది ఇక్కడ ఈ తోడ భాగం దగ్గర. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కిస్తా భాగం దగ్గర 9 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చేసింది ఈ ప్యాంట్. ఇక ఇదంతా కూడా ఇలా చూసుకున్నాం కదా. ఇక్కడ నడుం పీస్ వేసేనా మనం కట్ చేసుకోవచ్చు, 2 విధాలుగా చేసుకోవచ్చు చుడీ ప్యాంట్ అనేది. ఇదిగో చూడండి ఇక్కడ నడుం పీస్ వచ్చింది చూడండి. ఈ నడుం పీస్తో ఇలా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ నడుం పీస్ లేకుండా కూడా మనం కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను, మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. ఇదిగోండి ఇప్పుడు మట్టుకు నేను నడుం పీస్ లేకుండా కట్ చేస్తున్నాను. నడుం పీస్తో ఒకటి కట్ చేస్తాను, నడుం పీస్ లేకుండా ఒకటి కటింగ్, 2 కటింగ్లు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా మనకు మెజర్మెంట్ ఎంత వచ్చిందంటే పొడవు, ఇదిగోండి పొడవు వచ్చేసి మొత్తంను ఇక్కడ నుండి కొలుచుకోవాలి మన నడుము భాగం దగ్గర నుండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు ఎంతవరకు వచ్చిందనంటే పొడవు మొత్తము ఇదిగోండి 52 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. అంటే 50 వరకైనా పెట్టుకోవచ్చు. 52 ఇంచెస్ వచ్చింది పొడవు. ఇక్కడ నడుము లూజు, ఇదిగోండి నడుము లూజు చూసుకుందాం. ఇక్కడ నడుము వచ్చేసి ఇక్కడ ఇదిగోండి 19 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 19 ఇంచెస్ నడుము లూజ్ వచ్చేసింది. ఇక్కడ 19 అంటే డబుల్ వేసుకోవాలి. అప్పుడు 19 ఎంత అవుతుంది, అప్పుడు మనకు 38 ఇంచెస్ అవుతుంది. ఇదిగోండి 38 ఇంచెస్ అవుతుంది నడుము మొత్తంలో. ఇక దీని ప్రకారం మనం ఇక్కడ కిస్తా భాగం కూడా చూసుకోవాలి. ఇదిగోండి కిస్తా పొడవు చూసుకోవాలి. ఇక్కడ ఇది మధ్యలోకి చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది కదా మనకు. ఇది పోనీ మీకు ఇటువైపు అయినా చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది కిస్తా పొడవు అంటాం. ఇదిగోండి ఇలా కిస్తా పొడవు 16 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 16 ఇంచెస్ వచ్చింది. ఇక కిస్తా వెడల్పు అంటారా, ఇదిగో చూడండి చూపిస్తాను. ఇక్కడ కుచ్చులతో పెట్టుకోవాలి. అంటే మన నడుం పీస్ వస్తే ఇక్కడ కుచ్చులు పెట్టుకోవాలి, నడుం పీస్ రాకుండా కుచ్చులు అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ మనకు 13 ఇంచెస్ 14 ఇంచెస్ వరకు వచ్చింది ఇక్కడ కిస్తా వెడల్పు. ఇక ఈ మెజర్మెంట్ ప్రకారం మనం ఇది కట్ చేసుకుందాం. ఇక ప్యాంటుకు ఇప్పుడు ఇది ఇలా మనకు బొట్లలాగా ఇలా వచ్చేసింది డిజైన్. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మ్యాంగోస్ కానీ అలాంటివి వస్తాయి చూడండి పైకి వచ్చేటట్టుగాను, అలాంటి వాటికి అప్పుడు మనం సపరేట్గా కట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఆ వీడియో కూడా ఉంది చూడండి, ఒకవేళ మీకు కావాలంటే కనుక. ఇప్పుడు ఇది 2 వరుసలు ఉందండి. ఇదిగోండి 2 వరుసలు ఉంది. ఇటు ముందు వైపు ఓపెన్ పెట్టుకోవాలి, మన ముందు వైపు ఓపెన్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇదిగోండి ఇక్కడ ఇదొకటి ఇదొకటి 2 వచ్చేసాయి కదా ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఆ తర్వాత ఇది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు 2 వరుసలు వేసాను కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇది క్రాస్లో వేయాలి. చుడీ ప్యాంట్కి ఎప్పుడైనా కూడా క్రాస్లో వేసుకోవాలి. ఇదిగోండి క్రాస్ అంటే ఇప్పుడు ఈ మూల నుంచి ఈ మూల వరకు ఇలా వేసుకుంటున్నాను. ఇలా మనకు సమోసా టైప్లో ఇదిగో చూడండి, ఇదంతా సమోసా టైప్ లాగా వచ్చింది చూడండి. ఈ టైప్లో వేసుకోవాలి మన చుడీ ప్యాంట్ అనేది. ఈ చుడీ ప్యాంటుకు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం పొడవు చూసుకుందాం. ఇక ఇది మామూలుగా నేను నడుం పీస్ లేకుండా చూపిస్తున్నా చూడండి. నడుం పీస్తో కూడా ఇంకొకటి కూడా కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం పొడవు చూసుకోవాలి ముందు. మన పొడవు అని అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఇందాక కాలు దగ్గర
6 ఇంచెస్ వరకు తీసుకోవాలని చెప్పాను కదా నేను. ఇదిగోండి 6 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ ఇలా వేసుకుందాం. ఇదిగోండి మార్కింగ్ ఇలా 6 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకుందాం. ఇది కాలు దగ్గర. ఇక ఆ తర్వాత ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు మెజర్మెంట్ పొడవు చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి వేసుకుంటున్నాను పొడవు అనేది. ఇదిగోండి ఇక్కడ నుండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత రావాలి మనకు? 52 ఇంచెస్ అన్నాను కదా. ఇదిగోండి 52 అని అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత వచ్చిందంటే ఇదిగోండి 47 వచ్చింది. అంటే ముక్కలు జాయింట్ చేసుకుంటాం పైకి. ఇప్పుడు ఇక్కడ ముక్కలు అనేది జాయింట్ చేసుకుంటాం. అందుకోసం అని చెప్పేసి పొడవు మనకు పెరుగుతుంది. ఇందులో వచ్చేస్తుంది. మీకు స్టిచ్చింగ్ లో చూపిస్తాను నేను. ఇదిగోండి ఇప్పుడు పొడవు అనేది ఎలా పెంచుకోవాలి, ఎలా ముక్కలు జాయింట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 47 వచ్చింది. సరే, ఇప్పుడు 47 వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ముక్కలు అనేది మనం ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కూడా స్టిచ్చింగ్ వీడియోలో నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి ఇప్పుడు మనం మట్టుకు ఇప్పుడు ఇక్కడ కటింగ్ చూపిస్తున్నాను 2. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను 5 ఇంచెస్ అన్నాను కదా. 5 అంటే మనం ఇక్కడ 6 ఇంచెస్ వరకు ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఇలా మన కటింగ్. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుందాం. అంటే కాలు పొడవు పెరిగినా కొద్దీ మనకి ఇక్కడ మెజర్మెంట్ పెరుగుతుంది. మన కాలు పిక్క దగ్గర నుండి మనకు పొడవు పెరుగుతూనే ఉంటుంది, కొంచెం లావు ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ నుండి ఇప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 8 ఇంచులు వేసాను. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాక 9 ఇంచులు వేస్తున్నాను. ఇదిగోండి ఇలా 9 ఇంచులు వేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చాక ఇక్కడ తోడ భాగం దగ్గర ఇప్పుడు కిస్తా వెడల్పు అన్న చూడండి. ఆ తర్వాత మీకు ముక్కలు జాయింట్ చేసినాక మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు మనకు 10-11 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఎందుకంటే ఈ అమ్మాయి సన్నగా ఉన్నది కాబట్టి మెజర్మెంట్ వర్తిస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత మనకు స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అంటే ఇదిగోండి స్టిచ్చింగ్. ఇదిగో ఇక్కడ మనకి ఇలా వదిలిపెట్టేసి ఇప్పుడు ఇలా వస్తున్నది చూడండి స్టిచ్చింగ్ అంతాను. ఇదిగోండి ఇలా వస్తుంది మనకు స్టిచ్చింగ్ అంతా. అంటే కాలు ఇప్పుడు ఇందులోనే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇందులో వచ్చేస్తుంది కాలు. ఇది సరిపోతుంది. ఎందుకంటే కాటన్ కాబట్టి కాస్త షింక్ అవుతుంది కాబట్టి కొంచెం లూజ్ పెడుతున్నాను. నీళ్ళలో వేస్తే మనకు షింక్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇది కాస్త మన కుట్లలో వదిలిపెట్టేసి ఇప్పుడు అసలు మెజర్మెంట్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది మనకు చుడీ ప్యాంట్ అంటే తప్పనిసరిగా క్రాస్ కటింగ్ ఉండాలండి, స్ట్రేట్ కటింగ్తో రాదు చుడీ ప్యాంట్ అనేది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చివరి భాగంలో ఇలా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఈ పీసులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పీసులు అనేది ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ జాయింట్ అనేది ఇక్కడ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను క్లియర్గా, ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తే కూడా అర్థం కాదు. ఇది స్టిచ్చింగ్లో అయితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. మనం పీసులు అనేది ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. ఈ చివర్లో ఇటువైపు జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇటువైపు జాయింట్ చేసుకోవాలి, ఇటువైపు జాయింట్ చేసుకోవాలి. పీసులు అనేది ఇప్పుడు 4 పీసులు ఉంటాయి ఇవి. ఇదిగోండి 4 పీసులు ఉంటాయి చూడండి. ఇప్పుడు 2 ఉన్నాయి ఇందులో. ఇదిగోండి 2. ఇక ఆ తర్వాత 2 4 పీసులు ఉంటాయి. ఈ 4 పీసులు ఇక్కడ జాయింట్ చేసుకుంటే మనకు 52 కాదు 55 ఇంచులు 60 ఇంచుల వరకు కూడా పెంచుకోవచ్చు పొడవు, ఈ పీసులు జాయింట్ చేసేసుకుంటే. అప్పుడు ఆ విధంగా కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇది జాయింట్ ముక్కలతో ఇలా చేసుకోవాల్సింది. ఇదొక రకం ప్యాంట్. ఇంకొక రకం కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మీకు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తా చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈజీగా మీరు చేసుకొని మీరు చుడీ ప్యాంట్లు అన్నీ కుట్టుకోవచ్చు అండి, అన్నీ చేసుకోవచ్చు. 1-2 సార్లు మా వీడియో చూసినారు అనుకోండి, మీరు తప్పనిసరిగా చుడీ ప్యాంట్ అనేది కుట్టుకోగలుగుతారు. ఒకవేళ లూజ్ అయితే మీరు కాస్త క్లాత్ ఎక్కువ పెట్టుకోండి. లూజ్ అయితే కనుక టైట్గా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. కానీ టైట్ అయితే మట్టుకు మనకు చేయలేము. అందుకోసం ఎప్పుడైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి తప్పనిసరిగా. అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చెబుతున్నానండి. ఇక ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఎట్లాగో వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి అవసరం లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా ఫోల్డింగ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇంకో ప్యాంటు కూడా చూపిస్తానని చెప్పాను కదా మీకు ఇందాక.
ఇప్పుడు ఇంకో ప్యాంట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది నడుం పీస్తో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందాకనేమో ముక్కలు జాయింట్ చేసి చూపించాను కదా, ఇప్పుడు నడుం పీస్తో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు 2 వరుసలు వేసుకుంటున్నాను. ఇదిగోండి మన ఓపెన్ మన ముందు వైపు ఉండాలని చెప్పాను మీకు ఇంతకు ముందు కూడా. ఇదిగోండి ఓపెన్ అనేది మన ముందు వైపు ఉండాలి. ఇలా ముందు వైపు ఉన్నాక ఇప్పుడు మనకి ఇది కార్నర్స్ అనేది ఇప్పుడు చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇప్పుడు ఇలా ఉంది మనకు. ఇప్పుడు ఆ తర్వాత ఇది ఇందాక చెప్పాను కదా మీకు ఇలా క్రాస్గా వేసుకోవాలని. ఇదిగో చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది స్ట్రేట్ ఉంది. ఇది స్ట్రేట్ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ చివరి కొనలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చివరి కొనలు తీసుకొని ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ కాలు దగ్గర కింది వైపు ఇదిగో చూడండి, ఇప్పుడు కింది వైపు ఇదంతా కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదిగోండి ఇలా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, మన కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మెజర్మెంట్ వేసుకుంటాం. ఇది ఎటన్నా పోని మనకు అవసరం లేదు. ఇది ఎక్స్ట్రా పీస్ కాబట్టి అవసరం లేదు. ఏదైనా పీసులు జాయింటింగ్ కోసం అవసరపడతాయి మనకి ఇది. అందుకోసం అని చెప్పేసి ముందు మనకు మెయిన్ కావాల్సింది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మన కాలు దగ్గర ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇది మనకు కావాలి మెజర్మెంట్. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా వేస్తున్నాను అనేది. ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటంటే ఇప్పుడు ఇందాక తీసుకున్నదేమో అది స్క్వేర్ చొప్పున వచ్చేసింది, సమోసా టైప్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా సమోసా టైపే వచ్చింది కాదనను, కాకపోతే పీస్ ఇది ఎక్స్ట్రా ఉంది, అంటే క్లాత్ ఎక్కువ ఉంది. ఇది నడుం పీస్ వేసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ మీరు నడుం పీస్ ఇక్కడ మాకు రాలేదంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు వేసిన దానిలాగానే వచ్చిందని అనుకోండి. ఇప్పుడు ఇది పీస్ లేదని అనుకోండి, ఇప్పుడు ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇలా మనకు స్ట్రేట్గా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తా చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటనేది. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాం. మీకు ఇందాక చెప్పాను కదా 52 ఇంచుల పొడవు వచ్చేసిందని. ఇప్పుడు 52 ఇంచుల పొడవుకు మనం ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు మెజర్మెంట్ అంతా ఇప్పుడు ఇక్కడ మనం కాలు దగ్గర 6 ఇంచెస్ తీసుకుంటాం. ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను కాలు దగ్గర. ఇక్కడ ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ మన ఫోల్డింగ్లోకి ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి మనకు మెజర్మెంట్ ఎంత వచ్చిందని అంటే పొడవు ఇదిగో చూడండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ అంటే 45 ఇంచెస్ వరకు నేను కట్ చేసుకుంటాను. ఇదిగోండి 45 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటాను. 45 అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పైకి 8 ఇంచుల ముక్క జాయింట్ చేయాలనుకుంటున్నాను. అంటే నడుం పీసు 8 ఇంచులు జాయింట్ చేయాలనుకుంటున్నాను. 45 ప్లస్ 8 ఇంచెస్ ఎంత అవుతుంది ఇప్పుడు 53 ఇంచెస్ అవుతుంది. అంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది, పర్వాలేదు. ఇంకా తక్కువ పెట్టుకుని ఎక్కువ నుంచి మాకు 50 ఇంచెస్ వరకు ఉండాలి చుడీ ప్యాంట్ అనేది మామూలుగా. ఈ అమ్మాయి పొడుగునే ఉంది కాబట్టి ఇప్పుడు పొడవైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ 44 ఇంచెస్ వరకే తీసుకుంటున్నాను. అంటే 52 ఇంచెస్ వరకు వస్తుంది అన్నట్టు మనకు మెజర్మెంట్. ఇదిగోండి ఇలా వేసుకున్నాను. ఈ 44 ఇంచెస్కు ఇలా మెజర్మెంట్ వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు ఇందాక చూసుకున్నాం కదా మనము. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు మరి నేను మామూలుగా నార్మల్గా మార్కింగ్తో వేసుకుంటాను, కానీ మీకు అర్థం అవ్వాలి కదా, అందుకోసం అని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నాను ఇలా మనకు మెజర్మెంట్తోని. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్ 5 ఇంచెస్ రావాలి అంటే నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, స్టిచ్చింగ్లోకి పోతుంది కదా. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇక పైకి వచ్చిన కొద్ది 7 ఇంచెస్ ఇలా. అంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ 8 ఇంచెస్ ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక 9 ఇంచెస్. అంటే మన కాలు పొడవు పైకి పెరిగిన కొద్దీ మనకి ఇక్కడ ప్యాంటు మెజర్మెంట్ కూడా పెరగాలి. ఇదిగోండి 10 ఇంచెస్ ఇలా వేసుకోవాలి. 10 ఇంచెస్ ఇక్కడ ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చివర మరి ఎలా వేసుకోవాలి. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ కిస్తా వెడల్పు ఇక్కడ వస్తుంది 12 ఇంచెస్ 13 ఇంచెస్ వరకు వస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి 13 ఇంచెస్ వరకు ఇలా వేసుకుంటున్నాం. అంటే మనకు ఇక్కడ 13 ఇంచెస్ సరిపోతుంది, ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి. లావు ఉన్న వాళ్ళకైతే 15-16 ఇంచెస్ కూడా వస్తుంది లావు ఉన్న వాళ్ళకైతే. ఇక ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఈ పీసులు అనేది ఇక్కడ జాయింట్ చేసుకుంటాం. మళ్ళీ దీనికి కూడాను పీసులు జాయింట్ చేసుకున్నాక అప్పుడు నడుము పీస్ అనేది వేస్తాం. మీకు ఇదంతా ఎందుకండి, మీకు స్టిచ్చింగ్లో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ అనేది పెడతాను, మీరు చూడండి. తప్పనిసరిగా మీరు కూడా
మీరు స్టిచ్చింగ్ కటింగ్ రెండు కూడా చేసుకోగలుగుతారు. మీరు ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పాత శారీస్ ఉంటాయి కదండి, మన మూల పడేసినాయి అంటే మన కట్టుకొని చీరలు ఉంటాయి కదా, వాటి మీద ప్రయోగం చేసుకోండి. ఫస్ట్ వాటి మీద ప్రయోగం చేసుకున్న తర్వాత మీరు కొత్త క్లాత్ తీసుకొని, ఒకవేళ మీకు అదే మెజర్మెంట్ వర్తించిందని అనుకోండి, కొత్తది తీసుకొని దాంతో పాటు మీరు కూడా మెజర్మెంట్ వేసుకుని అలా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకే, ఇప్పుడు ఎక్స్ట్రా ఉందని ఇక్కడ కట్ చేసుకోవద్దు. మనకి ఇప్పుడు ఈ పీస్ ఎంత ఉందో ఇక్కడ వరకే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం పీస్లు ఎంత జాయింట్ చేసుకోవాలి అని అంటే, ఇదిగో చూడండి మనకి ఎంత కావాలో పీసు, ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఈజీగా. ఇదిగోండి ఇలా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇదిగోండి ఇప్పుడు అంటే ఇలా మనం పీసులు అనేది జాయింట్ చేసుకోవాలని చెప్తున్నాను, ఇక్కడ కటింగ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇది పీసులు అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా జాయింటింగ్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది లూజు, ఇదిగోండి ఇక్కడ మనకి ఇదిగోండి 13 అంటే ఇదిగో 15 ఇంచెస్ వచ్చింది. 15 30 30 60 అంటే అప్పుడు మనకు కావాల్సింది నడుము ఎంత 38 ఇంచెస్. అంటే అప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి ఇది ఎక్స్ట్రా వదిలిపెడుతున్నాను. సరే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది కటింగ్ చేసుకుందాం. ఈ చుడీ ప్యాంట్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇందాక మెజర్మెంట్ వేసుకున్నాం కదా, దీని ప్రకారం ఇలా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా మనకు కావాల్సింది ఇదిగోండి ఇది. ఇప్పుడు దీనికి ముక్కలు జాయింట్ చేసుకుని నడుము పీస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పనిసరిగా. ఇదిగోండి ఈ పీసులన్నీ కూడా మనకు అవసరపడతాయి, అంటే ఇప్పుడు దీనికి జాయింటింగ్ అనేది అవసరపడతాయి పీసులన్నీ కూడా. ఇక నడుము పీస్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు ఈ పీస్ ఉంది కదా, ఇందులో ఇప్పుడు నడుము పీస్ కూడా తీసుకుందాం. చూడండి నడుము పీస్ ఎలా తీసుకోవాలి అంటే మనకు 38 ఇంచెస్ రావాలి. ఇప్పుడు ఇందాక చూసాం కదా మెజర్మెంట్ 38 ఇంచెస్ అని అంటే ఇప్పుడు ఇది డబుల్ ఉంది. ఇదిగోండి డబుల్ ఉంది అంటే ఇప్పుడు 19 పెట్టుకుందాం. 19 అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఎలా పెట్టుకోవాలి అని అంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 19 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇది అసలు మెజర్మెంట్, మరి ఫోల్డింగ్లో కావాలి కదా, అలాంటప్పుడు మనము 21 ఇంచెస్ పెట్టుకుందాం. ఇదిగోండి 21 ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ అనేది లేదు మనకు, అంటే మనకు ఏకంగా ఒకటే పీస్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఒకవేళ జాయింటింగ్ ఉంటే కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ జాయింటింగ్ లేదు, మనకు మొత్తం ఒక పీసే వచ్చేస్తుంది. అందుకోసం 21 ఇంచెస్ పెట్టుకున్నాను. 21 ఇంచెస్తోని ఇప్పుడు ఇక్కడ నేను 8 ఇంచెస్ వరకు ముక్క వేసుకోవాలని చెప్పాను కదా మీకు ఇందాక. ఇదిగోండి 8 ఇంచెస్ వరకు ముక్క వేసుకోవాలనుకుంటున్నాను. 8 ఇంచెస్ వరకు అనంటే ఇప్పుడు ఇక్కడ వరకు వస్తుంది 8 ఇంచెస్. మరి మనకు ఫోల్డింగ్ కావాలి కదా, ఏది నాడా దూరడానికి కావాలి కదా, అందుకోసం 1.5 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. ఇదిగోండి 1.5 ఇంచుతోనంటే ఇప్పుడు మనకు 9.5 రావాలి పొడవు. ఇదిగోండి 9.5 ఇంచెస్తో రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్మెంట్ అంతా కూడా ఇలా వేసుకోవాలి. 9.5 ఇంచెస్తో మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనంతా కూడా మార్కింగ్ 9.5 ఇంచెస్తో మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది, ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుంది. మనం కట్ చేసుకున్నా కూడా మనకు ఇక మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి పీస్ అనేది మనం ఇది నడుము ముక్క, ఇది నడుము పీస్ అనేది వేసుకుంటాం. మీకు ఇందాక చూపించాను కదా మెజర్మెంట్ది. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ వేసుకున్నారు చూడండి, చిన్న చిన్న కుచ్చులు కూడా పెట్టుకున్నారు. ఇలా వేసుకోవాలి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ముక్క అనేది కట్ చేసుకుందాం. ఇక ఈ పీసులన్నీ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మనకు అది అవసరపడుతుంది అని, ఆ పీసులకు యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఈ పీసులన్నీ కూడా. ఇదిగోండి ఇలా వేసుకొని
ఇదిగోండి ఇలా ఈ పీస్ సరిపోతుంది, మనకు డబుల్ ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇది సరిపోతుంది. ఇప్పుడు 2 రకాలుగా చూపించాను కదా, మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్